హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు గుత్తులుగా ఫ్లవర్స్. ఇలా గుత్తులుగా ఫ్లవర్స్ రావాలి అంటే ఈ మెథడ్లో చేసి మొక్కలకి ఇవ్వండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్లో ఎంత బాగా గుత్తులుగా వచ్చాయో. హనీబీస్ కూడా చూడండి ఎలా వాళ్తున్నాయో. ఇలా మన గార్డెన్లో హనీబీస్ ఉంటే కూడా పాలినేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అందుకే మన మొక్కలు ఫ్లవర్స్ హెల్తీగా ఉండి గుబురుగా రావాలంటే ఇలా ట్రై చేయండి. మన గార్డెన్లో ఉన్న పువ్వులతోనే ఇలా చేశారనుకో ఈజీగా సింపుల్గా. ఇప్పుడు ఒక మొక్క చుట్టూ తవ్వండి. ఏదైనా సరే, మీకు పూల మొక్కే కానీ, వెజిటేబులే కానీ, పండ్ల మొక్కే కానీ ఏదైనా ఉన్నదనుకో, అది ఒక కుండీలో అయినా సరే, నేలపైన అయినా సరే ఇలా చుట్టూ తవ్వేసేయండి. మొత్తం మొక్క చుట్టూ తవ్వేసేసి మనకి ఏదైతే ఎండిపోయిన ఫ్లవర్స్ ఉంటాయో, మన గార్డెన్లో వచ్చే ఎండిపోయిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి మొదట్లో వేసి చేసి ఈ ఎరువు వల్ల ఫ్లవర్స్ ఇంకా అధికంగా పూస్తాయి. మన గార్డెన్లో ఏ ఫ్లవర్స్ అయినా కానీ, మందార కావచ్చు, చామంతి కావచ్చు, ఇంకేవైనా కనకాంబరాలు కావచ్చు, ఏవైనా గార్డెన్ ఊడ్చినప్పుడు చాలా ఫ్లవర్స్ ఎండి పడుతుంటాయి. మల్లెపూలు కానీ, సన్నజాజి ఫ్లవర్స్ కానీ, ఇట్లా రాధా మనోహరాలు కానీ అన్నీ కూడా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇవి మొక్క మొదల్లో ఇలా చేసి ఇచ్చి వాటరింగ్ చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే నేను నందివర్ధనం మొక్కకు చేశాను. చేసిన తర్వాత ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. చేయక ముందుకు ఇలా ఉన్నది, చేసిన తర్వాత గుత్తులుగా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. చేసిన తర్వాత చూడండి, ఒక 15 days తర్వాత ఎంత బుషీగా వచ్చి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ అయితే. ఇలా రావాలంటే ఇప్పుడు మన గార్డెన్లోని చక్రం పూలు కానీ, నందివర్ధనాలు కానీ, ఇంకా గన్నేరు ఫ్లవర్స్ కానీ అన్నీ మనం పూజకు వాడిన ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మనం ఇట్లా మొక్క మొదల్లో వేసామంటే మన గార్డెన్ తుడిచిన ఆకులు కానీ, ఎండిపోయిన ఫ్లవర్స్ కానీ ఇట్లా చేసి మొక్కలకి ఇచ్చారంటే మంచి ఎరువుగా తయారయ్యి ఫ్లవర్స్ అనేది చక్కగా వస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఇలాంటివి వదిలేయకుండా, బయట పడేయకుండా, అంటే మామూలుగా మనం గార్డెన్ తుడిచింది మామూలుగా ఏదైనా మొక్క మొదట్లో వేస్తాం అంతేగాని, లేకపోతే కంపోస్ట్లో వేస్తాం. అలా వేయకుండా ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్క మొదట్లో వేయండి. మనకు అధికంగా ఫ్లవర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అలా ఇచ్చిన తర్వాతనే ఈ విధంగా ఫ్లవర్స్ వస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఒక్క కొమ్మకి ఎంత గుత్తులుగా వచ్చాయంటే మన గార్డెనింగ్ అంత ఇంప్రూవ్మెంట్ అన్నమాట. ఇలాంటివి పోషకాలు ఇవ్వడం వల్లనే మన గార్డెన్లో ఎన్నెన్నో చూపించాము, ఎన్నో రకాలైన పోషకాలు చూపించాము. ఈసారి సరికొత్తగా కొన్ని కొత్త మనకు ఎప్పుడు చేయని కూడా చేస్తున్నాను నేను. ఈసారి ఊరు దగ్గర నుంచి రేగడి తీసుకొచ్చాను. ఇంకా చాలా మన కిచెన్లో ఉండేవి కానీ, ఇప్పుడైతే మ్యాంగోస్ వస్తాయి. మ్యాంగోస్ కూడా వాటిని మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి ఇవ్వచ్చు. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా మనకు వర్షాలు స్టార్ట్ అయితే ఏమి చేసుకోవాలి, ఈ సమ్మర్లోనే మనం అన్నీ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, కనకాంబరాలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఆల్రెడీ ఎండాకాలము కనకాంబరాలు కొంచెం మొత్తం మొక్కలన్నీ వాడిపోయినట్లుండే. ఇంక ఇవన్నీ మనం ఇస్తున్నాం కదా ఇప్పుడు పోషకాల తర్వాత చాలా మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మొన్నే మీకు చూపించాను కదా, జీడి పౌడర్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు, చాలా చక్కగా వస్తాయి. ఇంకా ఇక్కడ చూడండి, సన్నజాజి మొక్క అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. అన్ని ఫ్లవర్స్కి ఇలా చేయండి. ఇట్లా మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ ఎండిపోయిన వాటితో కూడా ఇలా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా మన గార్డెన్లో ఈసారి మాత్రం కొత్తగా కొన్ని ఫ్లవర్ మొక్కలు నేను మా ఊరు నుండి కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాను. అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా సీడ్స్ అయితే కొన్ని నాటుకోవాలి. ఇవి ఇంటి దగ్గర పెట్టిన మొక్కలు. ఇవి చూడండి ఎంత బాగా అల్లుకు వస్తున్నాయో. కాకర మొక్కలు. ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వలేదు.
కాకపోతే రోజు వాటరింగ్ చేసేసుకొని మనం ఏమైనా సీడ్స్ నాటుకోవాలంటే మొత్తం అది ఎండబడకుండా నీడే సైడ్కే పెట్టుకోవాలి. ఎందుకంటే సాయిల్ మట్టిలో ఉండే అగడికి కూడా విత్తనాలు అనేది జర్మినేట్ అవ్వవు కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే నాటుకోవాలి సీడ్స్ అయితే. ఆల్రెడీ చాలామంది నాటారు. ఇప్పుడు చూడండి ఇవి నాటిన తర్వాత ఎంత మంచిగా ఎలా తీగ అల్లుకుపోతుందో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.